నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తమిళనాడులో విజయ్ రెండో చోట కూడా నామినేషన్ వేస్తున్నాడు. తిరుచిలో పొలిటికల్ హీట్. తమిళగ వెట్రి కలగం టీవీకే అధినేత ప్రముఖ నటుడు విజయ్ తన ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. గురువారం ఆయన తిరుచి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలి వచ్చిన అభిమానులతో అక్కడ తీవ్ర కోలాహలం. నటుడు కదా, సినీ నటుడు కాబట్టి అభిమానుల సందడి బాగానే ఉంటుంది. కొంత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఒక ఊహించని సంఘటన చోటు చేసుకుంది. విజయ్ కాన్వాయ్ నగరం గుండా వెళ్తుండగా వందలాది మంది అభిమానులు పోలీసుల నియంత్రణను సైతం లెక్క చేయకుండా ఆయన వాహనాన్ని అనుసరించారు. ఈ తోపులాటలో కాన్వాయ్ పక్కన పరిగెడుతున్న ఒక మహిళ అదుపు తప్పి కింద పడిపోయారు. ఇది గమనించిన విజయ్ వెంటనే తన వాహనాన్ని ఆపి కిందికి దిగి గాయపడిన మహిళను వ్యక్తిగతంగా పరామర్శించారు. ఆమె క్షేమంగా ఉన్నారని నిర్ధారించుకున్న తర్వాతనే తన పర్యటనను కొనసాగించారు. ఈ సంఘటనతో అక్కడ కాసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. గతంలో జరిగింది కదా, ప్రారంభంలో ఈయన పార్టీ పెట్టిన తర్వాత 40-50 మంది బలైపోయినారు తొక్కిసలాటల. మళ్ళీ అటువంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కూడా నాయకుడిని చూడాలి అని ఒక ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహం అతి అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్లా తొక్కి పడుడు, దెబ్బలు తాకుడు, తొక్కిసలాడు. ఎంతవరకు ఉండానో అభిమానం అంతవరకు ఉంచుకుంటే ఏం కాదు. ప్రాణాల మీద దాకా ఎవరు కూడా, ఏ అభిమాని కూడా తెచ్చుకోవద్దు. కుటుంబం ఉన్నది వెనుక, తల్లిదండ్రులు, గర్భశోకం, పెళ్లి వివాహం అయిందనుకో, భార్య పిల్లలు, వాళ్ళకి జీవితాంతం బాధ. అభిమానం కొంతవరకే, దానికి పరిమితం, లక్ష్మణ రేఖ ఉంటుంది. ఆ పరిధిలోనే మన ప్రాణాలు కాపాడుకుంటూ అభిమాన నాయకుడిని చూసుకోవాలి తప్ప ప్రాణాలకు తెగించి చూడాల్సిన అవసరం లేదు కదా. తర్వాత అనంతరం తిరుచిరు తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ముత్తు మురుగేష్ పాండ్యన్కు విజయ్ తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ఎన్నికల్లో ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెరంబలూరులో ఆయన నామినేషన్ దాఖలు చేసిండు. నామినేషన్ తర్వాత విజయ్ దివంగత నేత ఎంజి రామచంద్రన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొన్ని ప్రాంతాలు ఎల్పిజి సిలిండర్ల కొరత ఉందని, అన్ని కుటుంబాలకు సరఫరా సరిగ్గా అందుతుందా అని ప్రశ్నించారు. ఇతర విషయాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిలిండర్ల సమస్యను పరిష్కరించడానికి ఎందుకు వెళ్ళలేదని నిలదీసింది. సరే, కొన్ని పర్సనల్ ఉంటాయి, కొన్ని ప్రభుత్వ పరంగా మాట్లాడేవి ఉంటాయి. జరిగింది. బిలాత్తి కులంలో పాఠశాల బాలిక హత్య ఘటన ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన తీవ్రంగా ఆరోపించిండు. 2 చోట్ల నాయకులు వీళ్ళు నిలబడతారు. ముఖ్యమంత్రి కావాలనుకునేటువంటి వాళ్ళు 2 చోట్ల నిలబడతారు. ఒక దాంట్లో 2 చోట్ల గెలుపు ఒకవేళ జరిగినా ఏదైనా ఒకటి విడిచిపెట్టాలి. మళ్ళీ బై ఎలక్షన్ దానికి మళ్ళీ ఇంత చట్టంలోనే మార్పు తేవాలి. ఎవరైనా సరే, ఎంత హీరుడైనా సరే, ఎంత ధీరుడైనా సరే ఒకటే చోట నిలబడాలి అని ఒక చట్టం తెస్తేనే ఏం కాదు. లేకుంటే మళ్ళీ ప్రజాధనం ఉట్టినే కదా. ఎవరిది? విజయమైన సినిమాలు సంపాదించిన ధనంతో మళ్ళీ ఎలక్షన్ ఉద్యోగులకు ఖర్చులు పెడతాడా? మళ్ళీ ఎలక్షన్ వస్తే 2 చోట్ల గెలిచి ఒక చోట రాజీనామా చేస్తే మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ సంబంధించిన అధికారులకు వాళ్ళందరికీ జీతాలు అవి ఇవ్వడం అని ఏమైనా విజయాన్ని ఇస్తాడా? ఇయ్యడు కదా. మళ్ళీ ప్రజాధనం వృధా. దీనికి చట్టం తేవాలి. ఒకటే చోట ఎవరైనా సరే ఒకటే చోట నిలబడాలి అంతే. ఈ 2 చోట్ల 3 చోట్ల నిలబడి ఇంకా 3 గెలిచినాక ఆయన 2 వదిలేసుడు అనేది ఇది పెద్ద తప్పది. ప్రజాస్వామ్యంలో అనేకమైన వృధా ఖర్చు. కాబట్టి నా 2 చోట్ల ఇప్పుడు నామినేషన్ వేసిండు, మరి 2 చోట్ల గెలుస్తాడా? లేకుంటే ఒక దగ్గర ఓడిపోయిండు అనుకో, ఒక దగ్గర గెలిచి ఒక దగ్గర ఓడిపోతే పర్వాలే, అక్కడ గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఉంటాడు. ఈయనే 2 చోట్ల గెలిస్తే మాత్రం మళ్ళీ ఒకటి ఢమాలు ఒక దగ్గర పోతాడు. మొదలు ప్రజలు ఊహించుకోవాలి, ఇక్కడ గెలుస్తాడా అక్కడ గెలుస్తాడా. 2 చోట్ల గెలిస్తే ఏదైనా ఒకటి వదులుకోవాలి తప్పది. ఒకటే దగ్గర గెలిచిండు అనుకో, ఇంకొక దగ్గర ఇంకొక పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి అనవసరమైనటువంటి తత్వం ఇది. 2 చోట్ల నిలబడు, 3 చోట్ల నిలబడని. కాబట్టి సరే, విజయ్ని మనం ఆశీర్వదిద్దాం. మనం రిఫ్లెక్షన్ ప్రేక్షకులు అందరం కలిసి ఆశీర్వదిద్దాం గెలవాలని. సరే, ఒక చోట గెలిస్తే ఇంకో చోట ప్రజాధనం మిగిలినట్టే. 2 చోట్ల గెలిస్తే మాత్రం ఇంకో దగ్గర ప్రజాధనం భస్మీపట్టడం, బూడిదలో వచ్చిన పన్నీరు అవుతుంది. ఏమంటారు ప్రేక్షకులారా?
ఈ 2 చోట్ల నిలబడే విధానం అనేది మంచిదా కాదా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.